పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిమెంట్ పోలన్న భారీ జన సంతోషం నడుమ బుధవారం నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని శిల్పారామం నుండి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలో ఇరు పార్టీల అభ్యర్థుల దుద్దకుంట శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే బీసీల ముద్దుబిడ్డ అయిన వడ్డే సిమెంట్ పోలన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే త్వరలోనే గుర్తుతో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేసి న్యాయం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డేర సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి, ఉత్తన్న కాంకారాజు, డాక్టర్ కులాయప్ప ప్రసాద్, కృష్ణ పెద్దన్న, భారీ ఎత్తున ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సోదరులు, వడ్డేర జాతి ముద్దుబిడ్డ అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థి సిమెంట్ పోలన్నను గెలిపిస్తే పుట్టపర్తి నియోజకవర్గ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తారని, ఆధ్యాత్మిక కేంద్రంలో ఎన్నో వైసీపీ హయాంలో అక్రమాలు జరుగుతాయని, అలాంటి అక్రమాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వాల నుండి విధులు తీసుకొచ్చి పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తారన్నారు.